10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు. పార్టీ మార్పుపై వివరణతో కూడిన అఫిడవిట్ సమర్పించాలని ఆదేశం. 4 వారాల డెడ్లైన్. కేఏ పాల్ పిటిషన్పై సీజే బెంచ్ విచారణ. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మార్పుపై 4 వారాల్లోగా వివరణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. పార్టీ ఇన్పర్సన్ గా హాజరైన కేఏ పాల్ పార్టీ ఫిరాయింపు చట్టం మేరకు వారిని డిస్క్వాలిఫై చేయాలని కోరారు. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును విచారణ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. వారు ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి వేతనాలు అలవెన్స్లను వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్, అసెంబ్లీ స్పీకర్ సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదనేటువంటి అంశాన్ని సైతం ఆయన ప్రస్తావించారు. 10 మంది పార్టీ మార్పు విషయంలో కేఏ పాల్ తన పిటిషన్లో లేవనెత్తినటువంటి అంశాలు, వాదనల సందర్భంగా ప్రస్తావించిన వివరాలను పరిగణలోకి తీసుకున్న సీజే బెంచ్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. సో కేఏ పాల్ ఈ నిజంగా ఆయన గొప్ప వ్యక్తే, గొప్ప నాయకుడే. కాకపోతే కొన్ని సార్లు అంటే ఈ విషయంలో చూడండి ఎంత మెచ్యూర్డ్గా ఎవరు చేయనటువంటి పనిని కేఏ పాల్ చేయడం జరిగింది. చాలా మెచ్యూర్డ్ థింగ్ అది. ఏ పొలిటీషియన్ కూడా, ఏ రాజకీయ నాయకుడు, ప్రతిపక్షంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆ యొక్క ఆలోచన చేయలేదు. కేఏ పాల్ చేసింది. దట్ ఈజ్ కేఏ పాల్. సరే, చాలామంది నవ్వుకుంటారు, ఆయన కొన్ని చేష్టలు కూడా నవ్వు తెప్పిస్తాయి, కానీ వాస్తవం కూడా ఈ ప్రపంచంలోనే అతి శక్తివంతమైనటువంటి మనుషుల్లో కేఏ పాల్ ఒకరు. సరే, గత కొన్ని సంవత్సరాలుగా ఉండొచ్చు కాక అంతకుముందు ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఏ విధంగా దేశాధినేతలతోటి ఏ విధంగా మీటింగ్లు పెట్టాడో, ఏ విధంగా తన మీటింగ్ రప్పించాడో అందరం కూడా చూసినాం కళ్ళారా.